తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి పలు రకాల కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణంతో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం ఇప్పుడు సులభతరమైంది. పల్లెల్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సేకరణ కోసం 1224 రూఫ్ టాప్లను నిర్మించింది. 12,247 పశువుల షెడ్లు, అలాగే 2,598 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పౌల్ట్రీ షెడ్లు 500, మేకల షెడ్లు 1,551, అజొల్ల ఉత్పత్తి యూనిట్లు 453, ఎన్ఏడిపి వర్మీ కంపోస్ట్ యూనిట్లు 1,187, ఫారం పాండ్లు 5,026 నిర్మించారు. రాష్ట్రంలోని పలు స్కూళ్లలో 5,827 మరుగుదొడ్లు నిర్మించారు. 3,366 కాంపౌండ్ వాల్స్, 2,401 కిచెన్ షెడ్లు ఏర్పాటు చేశారు. 127 బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, 154 చెక్ డ్యాంలు, 2,811 పెర్కోలేషన్ ట్యాంకులు నిర్మించారు. రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 4,529 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ప్రజలకు 12.23 కోట్ల పని దినాలు కల్పించారు. సగటున 45.82 రోజులు ఉపాధి అవకాశాలు కల్పించారు. సగటున ఒక్కొక్క కూలీకి 213 రూపాయలు అందాయి. వేతనం కోసమే 2,614.3 కోట్లు వెచ్చించారు. అధిక మెటీరియల్ కోసం 1,685.52 కోట్లు, అడ్మిన్ వ్యయం 229.25 కోట్లు కేటాయించారు. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక శాఖ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలు వలసలు వెళ్లకుండా గ్రామాల్లోనే వారికి తగిన వసతులు కల్పించి వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ ఒక భరోసాని కల్పిస్తుంది. ఈ ప్రయత్నాలు పల్లెల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.